పాపములు ప్రాయశ్చిత్తము. సనత్కుమారుడు వ్యాస మహర్షికి చెప్తూ ఉన్నాడు, ఓ వ్యాస మహర్షి, అడవిలో కూర్చుని కందమూలాలు తింటూ తపస్సు చేసేటటువంటి ఆ మహానుభావుడికి వచ్చే ఫలితము, అలాగే వేదాన్ని స్వాధ్యాయం చేసేవాడికి వచ్చే ఫలితము రెండూ కూడా సమానంగానే ఉంటాయి అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే తపస్సు వల్ల వచ్చే ఫలితము, వేద పారాయణ చేస్తే వచ్చే ఫలితము రెండూ కూడా ఒకటిగానే ఉంటుంది. రెండు రకాలైన ఫలాలు కూడా సమానంగానే ఉంటాయి. శ్రేష్ఠుడైనటువంటి బ్రాహ్మణుడు వేదాధ్యయనం చేయటం వల్ల వచ్చేటటువంటి ఫలితము అనేది ఉన్నదే, దానికన్నా అధ్యాపనం చేసినటువంటి వాడికి ఎక్కువ ఫలితం వస్తుంది. అధ్యయనం చేయటం అంటే తాను చదువుకున్నటువంటి వేదాన్ని తాను పారాయణ చేయటం, దీన్ని స్వాధ్యాయము అని అంటారు. ప్రతి వేద పండితుడు కూడా తాను నేర్చుకున్నటువంటి వేదాన్ని ప్రతినిత్యము కొంత భాగమున్నా కొంతసేపన్నా దాన్ని పారాయణ అనేది చేయాలి. దాన్ని స్వాధ్యాయము అని అంటారు. అధ్యాపనము అంటే ఇంకొకటికి వేదాన్ని నేర్పటం. ఇప్పుడు స్వాధ్యాయం చేసేవాడి కన్నా అధ్యాపనం చేసేవాడికి, అంటే ఎవరికైనా వేదం నేర్పేటటువంటి వాడికే ఫలితము అనేది ఎక్కువ వస్తుంది. ఇక్కడ విషయం ఏమిటి అంటే, ఆకాశంలో సూర్యుడు గాని చంద్రుడు గాని లేకపోయినట్లయితే ఈ జగత్తంతా కూడా అంధకారంతో నిండిపోతుంది. అలాగే పురాణాలు గనక లేకపోయినట్లయితే జ్ఞానము అనేది ప్రచారం కాదు. సామాన్యమైనటువంటి మానవుడికి జ్ఞానం అందుతూ ఉన్నది అంటే కేవలము పురాణాల వల్లనే ఈ జ్ఞానము అనేది అందుతుంది. అందుకని సర్వకాల సర్వావస్థలందు కూడా పురాణ ప్రవచనము ఇది జరుగుతూనే ఉండాలి. పురాణాలు చదువుతూనే ఉండాలి. వేదాలు చదివేదానికన్నా పురాణాలు చదవటమే చాలా ఉత్తమమైనటువంటిది. ఎందుకంటే వేదంలో ఏం చెప్పారు అనే విషయం మనకు తెలియదు, వేదార్థం అనేది మనకు తెలియదు. అదే పురాణములు అనేవి కేవలము మనకి చాలా దగ్గరగా ఉంటాయి. ఈ పురాణాలు మనకి చాలా దగ్గరగా ఉంటాయి. మనకి అర్థమైనటువంటి భాషలో ఈ పురాణాలని కూడా మనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ పురాణాలు వీటిని ఎప్పుడూ కూడా అధ్యయనం చేస్తూ ఉండాలి. వీటిని 10 మందికి కూడా చెబుతూ ఉండాలి. అజ్ఞానంలో మునిగిపోయినటువంటి వాళ్ళకందరికీ కూడా జ్ఞాన జ్యోతులు ప్రసాదించేది ఏమిటి అంటే పురాణమే. అందుకే ఈ పురాణం చెప్పేటటువంటి వాడు పురాణ ప్రవచకుడు, వాడినే పౌరాణికుడు అని అంటారు. ఈ పౌరాణికుడు ఆ పురాణంలో చెప్పినటువంటి విషయాన్ని 10 మందికి తెలియచేసి దాన్ని ప్రచారం చేస్తాడు. ఇది చాలా గొప్పదైనటువంటి విషయం. వేదాన్ని స్వాధ్యాయం చేస్తున్నాడు అంటే తను చదువుకున్న వేదాన్ని తానే అధ్యయనం చేసుకుంటున్నాడు, అంతవరకే. కానీ ఇక్కడ పురాణాన్ని చెబుతున్నాడు అంటే కేవలం తన కోసంగా, ఇది 10 మంది కోసము ఈ పని చేస్తూ ఉన్నాడు. 10 మందికి కూడా ఈ పురాణం మీద, ధర్మం మీద అవగాహన కలిగిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ పౌరాణికుడు సదా పూజనీయుడు. ఈ మాటనే మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే పురాణం చెబుతున్నాడు అంటే ఆ పురాణం చెప్పేటటువంటి ఆయన చాలా పూజనీయుడు. అటువంటి మహావిద్వాంసుడు అంటే పురాణం అనేది ఎవరైనా చెప్పచ్చు, పౌరాణికుడు ఎవరైనా, పురాణం చెప్పేవాడు పౌరాణికుడు అంతే. అయితే అందులో ఉన్నది ఉన్నట్టుగా కాకుండా అందులో చెప్పినటువంటి ధర్మాన్ని మనకు విడమర్చి చెప్పగలిగినటువంటి వాడు ఆయన మహాపండితుడు. అటువంటి మహాపండితుడు దానం తీసుకోవటానికి చాలా గొప్ప యోగ్యత కలిగి ఉంటాడు. కాబట్టి మనం ఏదైనా కనుక దానం ఇవ్వాలి అనుకుంటే ఇలా పౌరాణికుడైనటువంటి ఈ పండితుడికి మాత్రమే దానం ఇవ్వాలి అనే మాట
వ్యాస మహర్షిని నిన్ను మేము ఎక్కడ దర్శించగలమయ్యా అని అడుగుతాడు ఆ వేద విధుడు అనే పండితుడు. అప్పుడు వ్యాసుడు చెప్తాడు, నేను వేదాధ్యయనం చేసేవాళ్ళ యందు ఉంటాను, పురాణం చెప్పేవాళ్ళ యందు ఉంటాను, ఆధ్యాత్మిక చర్చలు చేసే చోట ఉంటాను, ఇలా నేను వీళ్ల ముఖముల యందే ఉంటాను, వాళ్లలోనే ఉంటాను అని అంటాడు. కాబట్టి వేదం చెప్పే పండితుణ్ణి గాని పురాణం చెప్పే పౌరాణికుణ్ణి గాని మనం గౌరవించినట్లయితే, వేదాన్ని గౌరవించినట్టే, పురాణాన్ని గౌరవించినట్టే, వ్యాస మహర్షిని గౌరవించినట్టే. కాబట్టి మనం ఏదైనా ఒక వస్తువుని దానం ఇయ్యాలి అనుకుంటే ఇటువంటి శ్రేష్ఠుడైనటువంటి వాడిని చూసి మాత్రమే మనం దానం ఇయ్యాలి. కొంతమంది అక్కడ చెప్పేటంత వరకు విషయాన్ని చెప్పేసి ఆ తర్వాత నిష్టలు నియమాలు ఏవి కూడా ఆచరించరు. ఇలా నిష్టలు నియమాలు ఆచరించిన వాళ్ళకి మనం ఏమీ కూడా ఇవ్వకూడదు, అది అపాత్రదానం అవుతుంది. ఎవడైనా సరే మన దగ్గర మనం ఒక వస్తువు ఏదైనా ఎవరికైనా ఇవ్వాలి అంటే అతడు నిష్టలతో నియమాలతో జీవితాన్ని వెళ్లబుచ్చేవాడు అవ్వాలి. అటువంటి వాడికి ఇస్తేనే మనం చేసినటువంటి దానం సపాత్రదానం అవుతుంది, వాడే పాత్రుడు. అటువంటి వాడికి ఏదైనా మనం దానం కనుక ఇచ్చినట్లయితే ఆ దాత పరమాగతి పొందుతాడు. పాత్రుడైనటువంటి వాడు, యోగ్యుడైనటువంటి వాడు అటువంటి బ్రాహ్మణుడికి భూమిని గాని, గోవుల్ని గాని, రథాన్ని గాని, ఏనుగలు గాని, గుర్రాలు గాని ఏదైనా సరే మనం దానం ఇవ్వచ్చు. అతడికి గనక వీటిని దానం ఇస్తే ఆ వచ్చే ఫలితము అనేది ఎంత ఉంటుంది అనేది మనం లెక్కగట్టలేం. ఈ జన్మలోనూ అంటే ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా అతడికి తరగనటువంటి మనోరథాలన్నీ కూడా అంటే తీరనటువంటి కోరికలు అనేవి ఏవి ఉండవు. అశ్వమేధ యాగం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం వస్తుంది ఇటువంటి బ్రాహ్మణుడికి కనుక, ఉత్తముడైనటువంటి బ్రాహ్మణుడికి కనుక మనం దానం ఇచ్చినట్లయితే. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి వినండి, ఉత్తముడైనటువంటి బ్రాహ్మణుడు అనే ఎందుకని చెబుతున్నారు మీరు అని మీకు అనుమానం వస్తుంది. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు, చరాచర జగత్తులో అన్నింటినీ కూడా అన్ని జీవుల్ని సమానమైనటువంటి దృష్టితో చూడగలిగినటువంటి వాడు, జగత్తంతా పరమేశ్వర స్వరూపము అని భావించగలిగినటువంటి వాడు, ఉత్తమమైనటువంటి నడవడిక కలిగినటువంటి వాడు. ఈ లక్షణాలు ఎవరి దగ్గర ఉన్నా అతడు బ్రాహ్మణుడిగానే పిలువబడతాడు. కాబట్టి ఉత్తముడైనటువంటి బ్రాహ్మణుడు అంటే ఇది నిర్వచనం. ఇటువంటి వాడికి మనం ఈ దానం గనక చేసినట్లయితే అది చాలా గొప్పదైనటువంటి దానం అవుతుంది. దానివల్ల మనకు వచ్చే ఫలితం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా చెబుతూ ఉన్నాడు, ఈశ్వరుడి యొక్క కథల్ని, ఈశ్వరుడి యొక్క మహాత్మ్యాన్ని దీన్ని వినేటటువంటి పురుషుడు, ఈశ్వరుని గురించి అంటే పరమేశ్వర తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ పురుషుడు తన యొక్క కర్మని పూర్తిగా నాశనం చేయగలుగుతాడు. ఎలా? కేవలము ఈ పరమేశ్వరుడి యొక్క తత్వజ్ఞానాన్ని తెలుసుకున్నంత మాత్రం చేత అతడి యొక్క కర్మంతా కూడా పటాపంచలైపోతుంది. అతనికి ఏ రకమైనటువంటి కష్టాలు రావు, అతనికి దుర్గతి అనేది పట్టదు. తత్వం తెలిసినటువంటి వాడికి ఎప్పుడూ కూడా దుఃఖం అనేది ఉండదు. ఇది నిజం. తత్వం తెలిసినటువంటి వాడికి దుఃఖము అనేది ఉండదు. దుఃఖం ఎవరికి ఉంటుంది? నేను, నాది అనే అహంకార మమకారాలు ఉన్నటువంటి వాడికి మాత్రమే దుఃఖం ఉంటుంది. వీటిని వదిలిపెట్టేసినటువంటి వాడికి దుఃఖం అనేది ఉండదు. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, శివపురాణాన్ని గనక విన్నట్లయితే తక్షణమే నీకు యజ్ఞం చేస్తే వచ్చినటువంటి ఫలితం అనేది లభిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి మానవుడు కూడా ఈ పురాణాన్ని వినడానికే ప్రయత్నం చేయాలి. శివపురాణం వినటం వల్ల, శివనామాన్ని కీర్తించడం వల్ల అఖండమైనటువంటి అశేషమైనటువంటి ఫలితము అనేది వస్తుంది. ఇందులో ఏ రకంగానూ అనుమానం లేదు.
అది ఎటువంటి ఫలితము అంటే యజ్ఞాలు చేసినా, దానాలు చేసినా, ధర్మం చేసినా, తపస్సు చేసినా, తీర్థాలు సేవించినా కూడా అటువంటి ఫలితము అనేది రాదు. మరి ఈ ఫలితం ఎలా వస్తుంది? కేవలము పురాణ శ్రవణం చేసినంత మాత్రం చేతనే ఇటువంటి ఫలితము అనేది వస్తుంది. ప్రతి మానవుడు కూడా తన యొక్క శక్తిని బట్టి ప్రతిరోజు కూడా సాధ్యమైనంత వరకు దానం అనేది చేస్తూ ఉండాలి. నీకు ఉన్నదానిలో దానం చేయవయ్యా, నష్టమేం లేదు. నేను ఏదో పెద్ద పెద్ద దానాలు చేయలేకపోతున్నాను అని నువ్వు బాధపడక్కర్లేదు. నీకు ఉన్నంత దాంట్లో రోజుకు ₹1 దానం చేయి చాలు. ₹1, ఒక్క పైసా నువ్వు కష్టపడి సంపాదించినటువంటి డబ్బులు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తాతలు సంపాదించిన ఆస్తులు మేము దానం చేస్తున్నామండి, అది వేరు. నువ్వు కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని నువ్వు దానం చెయ్యి. దానాలన్నింటిలోనూ కూడా సువర్ణదానం, గోదానం, భూదానం ఇవి పరమ పవిత్రమైనటువంటివి. ఈ సువర్ణదానం గాని, గోదానం గాని, భూదానం గాని ఇవన్నీ కూడా దాతని తరింపజేస్తాయి. అంటే ఇచ్చేవాడిని, దాత అంటే ఇచ్చేవాడు, ఆ ఇచ్చేవాడిని, దానం ఇచ్చేవాడిని తరింపజేస్తాయి. ఒక దాతనే కాదు, గ్రహీతను కూడా, అంటే పుచ్చుకునేవాడిని కూడా. ఇటువంటి దానాల వల్ల ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు ఇద్దరు కూడా తరిస్తారు. అందుకే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా 10 దానాలు, 16 దానాలు ఇలా అన్నప్పుడు అన్ని రకాల దానాలు ఇచ్చేస్తాం మనం. కానీ సువర్ణదానము, భూదానము ఇవి ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తాం. మనం ఎవరికి ఇస్తున్నాము అని ఆలోచిస్తాం. అప్పుడు మనం మనకి దగ్గరవాడు, మనకు కావలసిన వాడు, మన బంధువు, అతన్ని కూర్చోబెట్టి అతడికి ఇస్తూ ఉంటాం ఈ దానం. దానివల్ల నీకు ఉపయోగం అనేది ఏం లేదు. మీ తమ్ముడిని కూర్చోబెట్టి నువ్వు దానం ఇచ్చావనుకో, అది నీ తమ్ముడికి ఇచ్చినట్టే అవుతుంది, అంతేగాని దానం మాత్రం కాదు. నీకేమీ కానటువంటి సద్బ్రాహ్మణుడికి ఎవరికైనా దానం ఇవ్వాలి, ఏదైనా అంతే. దానం ఇచ్చేటప్పుడు బయట వాడికి, సద్బ్రాహ్మణుడికి ఎవరికైనా దానం ఇవ్వాలి. అంతేగాని ఎట్లాగూ మనవాడికే ఇచ్చినట్టు అవుతుంది కదా అని మనవాడిని ఎవరిని కూర్చోబెట్టి వాడికి దానం ఇవ్వకూడదు. దానం ఇచ్చినటువంటి ఫలితం నీకు రాదు. ఇక ఈ దానం గనక తీసుకున్నట్లయితే దానం తీసుకున్నవాడు, ఇచ్చినవాడు ఇద్దరు కూడా తరిస్తారు అని చెప్పుకున్నాం. ఈ దానాల్లో ఇంకో రకమైనటువంటి దానం ఉంది, దాన్నే తులాదానము అంటారు. తులాదానము అంటే తులాభారం. తులాదానం అంటే ఏం లేదు, తులాభారం. మనం త్రాసులో కూర్చుని ఒకవైపు పళ్ళెంలో మనం కూర్చుని, రెండో వైపు మనతో సమానమైనటువంటి బరువు కలిగినటువంటి వస్తువులను ఏదైనా సరే అటువైపు పెట్టి దాన్ని దానంగా ఇచ్చేయటం, ఇది తులాదానము అంటే. మన బరువుతో సమానమైనటువంటి బరువు కలిగినటువంటి బంగారం గాని, వెండి గాని, ఇతరమైన లోహం గాని, ధాన్యం గాని, పంచదార గాని, బెల్లం గాని, ఇలాంటివి ఏవైనా సరే, ఏ వస్తువైనా సరే మనం దానం చేయొచ్చు నీ శక్తిని అనుసరించి. ఒకసారి ఎప్పుడో నెల్లూరులో ఒక స్వామివారిని ఈ తులాభారం చూశారు. దేంతో? ₹1 బిళ్ళలతో. ₹1 బిళ్ళలు పట్టుకొచ్చారు. స్వామివారు ఎంత లేదన్నా 70 కిలోల బరువు ఉంటారు. కాబట్టి 70 కిలోల బరువు ఉన్నటువంటి ₹1 బిళ్ళలు ఇవన్నీ కూడా వాళ్ళు ఈ తులాభారం చూచడం జరిగింది. అలాగే మనకి ఈ వరంగల్ ప్రాంతంలో సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది చూడండి. ఆ జాతర జరిగినప్పుడు అక్కడ భగవంతుడికి మొక్కుబడి తీరుస్తారు. ఏమిటి అంటే ఈ మొక్కుబడి ఎక్కువగా బెల్లమే ఇస్తారు. అక్కడ తాసులో తమ ఎత్తు, తమతో సమానమైనటువంటి బరువు కలిగినటువంటి బెల్లం 50 కిలోలు, 60 కిలోలు, 70 కిలోలు, 100 కిలోలు ఆ బెల్లం తూచి దాన్ని భగవంతుడికి సమర్పణ చేస్తారు. దీన్ని తులాదానము అని అంటారు. ఈ తులాదానము అనేది చాలా గొప్పదైనటువంటిది. అంతేకాదు దీంతో పాటుగానే గోదానము, భూదానము ఇవి కూడా ప్రశస్తమైనటువంటివే.
వీటన్నింటికన్నా చాలా ఉత్తమోత్తమైనటువంటిది ఏమిటి అంటే విద్యాదానం. దాన్నే సరస్వతీ దానము అని అంటారు. ఏ వస్తువునైనా దానం చేయవచ్చు. మనం ఇచ్చినటువంటి వస్తువుని వాడు అనుభవిస్తాడు. కానీ విద్యాదానము అనేది ఉన్నదే, ఇది చాలా గొప్పదైనటువంటిది. విద్య నిగూఢగుప్తముగ విత్తమ రూపం పురుషానికెన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడన్. కాబట్టి విద్య అనే సామాన్యమైనటువంటిది కాదు. మనం ఎవరైనా ఒక వ్యక్తికి విద్యాదానం చేశాము అంటే చాలా వరకు దేశంలో మనం దేశాన్ని బాగు చేసినట్టు లెక్క. ఎందుకంటే ఇతడు పోయి మళ్ళీ ఇంకోటికి చెప్తాడు, ఇంకోటికి చెప్తాడు. అట్లా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి విద్య అనేది వ్యాపిస్తుంది. అందుకే విద్యాదానము అనేది చాలా గొప్పదైనటువంటి దానం. అలాగే ప్రతిరోజు పాలిచ్చే పాడావు, ఒక గొడుగు, బట్టలు, పాదరక్షలు, అన్నం, నీళ్లు, ఇవన్నీ కూడా దానం ఇవ్వాలి. యాచకులకే సమర్పణ చేయాలి, బ్రాహ్మణులకు. అలాగే పీడితులు కానటువంటి యాచకులకు సంకల్పపూర్వకంగా ధనము మొదలైనటువంటి వస్తువులన్నీ కూడా నువ్వు సంకల్పం చెప్పి దానం చేయాలి. మనం ఇచ్చేవండి దానం, బంగారం ఇస్తున్నాం అనుకోండి, సువర్ణదానం తుభ్యమహం సంప్రతే నమమా అని మనం మంత్రం చెప్పి వాళ్ళకి ఆ దానము అనేది ఇవ్వాలి. అందుకే దానం తీసుకునేటటువంటి వాడు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము అలానే భావన చేయాలి. నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరుబాహవే సహస్రనామనే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. అంటే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ గ్రహీతకి నేను ఇస్తూ ఉన్నటువంటి ఈ దానము, సువర్ణదానం గాని, గోదానం గాని, భూదానం గాని ఏదైతే అది తుభ్యమహం సంప్రతే నమమా, నీకు నేను ఇస్తూ ఉన్నాను, దానం చేస్తున్నాను. ఇది సమస్తమైనటువంటి ధరామండలంతోనూ సమానమైనటువంటిది. ఆ ధరామండలానికి ప్రత్యామ్నాయంగా సమస్త ధరామండల ప్రత్యామ్నాయం హిరణ్యం తుభ్యమహం సంప్రతే నమమా. అలా మనం దానం చేయాలి. అలా చేసినట్లయితే ఆ దానం తీసుకున్నవాడు, దానం ఇచ్చినవాడు ఇద్దరూ కూడా పునీతులవుతారు. వాళ్ళకి తీరనటువంటి కోరికలు అనేవి ఇవి కూడా ఉండవు. ఈ తర్వాత సనత్ కుమారుడు ఇంకా చెప్తూ ఉన్నాడు, ఓ వ్యాస మహర్షి, నరకలోకంలో ఉండే నరకాలు ఏమిటి, ఈ విషయాన్ని కూడా నేను నీకు చెప్తానయ్యా వినము అని అంటూ ఉన్నాడు. లోకంలో పాపం చేసిన వాళ్ళందరినీ కూడా నరకంలో పడేస్తారు. ఈ విషయాన్ని మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. రౌరవాయ నరకాలు అని అంటాం. ఇక్కడ చాలా రకాలైనటువంటి నరకాలు ఉన్నాయ్యా. రౌరవ, సూకర, రోధ, తాళ, వివసన, మహాజ్వాల, తప్తకుంభ, లవణ, విలోహిత, వైతరిణి, క్రిమి, క్రిమిభోజన, కృష్ణ, అసిపత్రవన, అలాగే లాలాభక్షణ, పూయవహ, పాప, వహ్నిజ్వాల, అధశిర, సదంశ, కాలసూత్ర, తామస, అవీచి, రోధన, స్వభోజన, అప్రతిష్ట, మహారౌరవ, శాల్మిలి, ఇలా అనేకమైనటువంటి నరకాలున్నాయ్యా. ఈ నరకాలని కూడా అత్యంత దుఃఖదాయకమైనటువంటివి. బాగా పాపం చేసినటువంటి వాళ్ళు ఉంటారే, ఆ పాపకర్ములు, వాళ్ళందరినీ తీసుకెళ్లి నరకాల్లో బారేస్తారు. అక్కడ ఏ రకంగా వీళ్ళందరూ కూడా శిక్షించబడతారు, ఎవరెవరు ఏ నరకానికి పెడతారు, ఏ విషయాలు కూడా నేను చెప్తాను వినవయ్యా. ఓ వ్యాస మహర్షి, బ్రాహ్మణులకి, దేవతలకి,
గోవులకి హితకరమైనటువంటి కార్యాలయందు తప్పించి మిగిలిన ఏ రకమైనటువంటి కార్యంలోనైనా సరే అబద్ధం ఆడేవాడు, దొంగ సాక్ష్యం చెప్పేవాడు రౌరవము అనే నరకానికి పోతాడు అని చెప్తూ ఉన్నాడు మొట్టమొదటిలోని. అబద్ధాలు చెప్పేవాడు ఈ రౌరవము అనే నరకానికి పోతాడు. అయితే శుక్రుడు చెప్పాడు చూడండి, వారి జాక్షులందు వైవాహికమనందు ప్రాణ విత్త మానభంగమందు జగత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు అన్నాడు. అంటే ఎవరికైనా మేలు చేకూర్చడం కోసం గనక మనం అబద్ధం చెప్పినట్లయితే అది తప్పు కాదు అని చెప్తూ ఉన్నాడు శుక్రుడు. అది శుక్రనీతి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రాణం పోయినా సరే అబద్ధం ఆడకూడదు అని చెప్తూ ఉన్నాడు బృహస్పతి. అది ఆయన యొక్క నీతి. అయితే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడో చూడండి. జగత గోకులాగ్ర జన్మ రక్షణమందు ఆవుల్ని రక్షించడంలో గాని బ్రాహ్మణులని గాని దేవతల కోసం గాని అబద్ధం ఆడినట్లయితే ఇది తప్పు కాదయ్యా. ఇవి తప్పించి మిగిలిన వాటిలో ఎక్కడైనా అబద్ధం ఆడినట్లయితే వాడు రౌరవము అనే నరకానికి పోతాడు. భ్రూణ హత్య చేసేవాడు అంటే గర్భస్రావం చేసేవాడు, గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని చంపేసేవాడు, అలాగే బంగారాన్ని దొంగతనం చేసేవాడు, ఆవుల్ని చెరసాల్లో బంధించేవాడు, విశ్వాసఘాతకుడు, తాగుబోతు, బ్రహ్మహత్య చేసేవాడు, ఇతరుల యొక్క ద్రవ్యాన్ని అపహరించేవాడు, వీళ్లతో సాంగత్యం చేసేవాడు కూడా. వీళ్ళు తప్త కుంభము అనేటటువంటి పేరు కలిగినటువంటి నరకానికి పెడతారు. గురువుని చంపిన వాడు కూడా ఈ నరకానికే పోతాడు. అలాగే తన యొక్క సోదరిని, తల్లిని, గోవును, కుమార్తెను వీళ్లను వధించిన వాళ్ళు కూడా ఈ తప్త కుంభము అనే నరకానికే పోతారు. సాధ్వి అయినటువంటి స్త్రీని తీసుకెళ్లి అమ్మేసేవాడు, ఎక్కువ వడ్డీ తీసుకునేవాడు, జుట్టును విక్రయించేవాడు, తన యొక్క భక్తుడిని పరిచయించేవాడు, వీళ్ళందరూ కూడా తప్తలోహము అనే పేరు కలిగినటువంటి నరకంలో నిప్పుల్లో వండబడతారు. అక్కడ నిప్పుల్లో వేసి వీళ్ళందరినీ కూడా వేయిస్తారు. పెద్దవాళ్ళని, గురువుల్ని అవమానించేవాడు, వాళ్ళని దుర్భాషలాడేవాడు, వేదాల్ని నిందించేవాడు, వేదాలు అమ్ముకునేవాడు, తెలియనటువంటి స్త్రీతో సంభోగం చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా లవణము అనే పేరు కలిగినటువంటి నరకంలో పడతారు. దొంగతనం చేసేవాడు విలోహితము అనే పేరు కలిగినటువంటి నరకానికి పోతాడు. అమర్యాదగా ప్రవర్తించేటటువంటి వాడు కూడా ఇంతే. దేవతలని, బ్రాహ్మణులని, పితృదేవతల్ని ద్వేషించేవాడు, రత్నాల్ని కల్తీ చేసేవాడు క్రిమిపక్షము అనేటటువంటి నరకానికి పోతాడు. యజ్ఞయాగాదులన్నీ కూడా పాడు చేసేవాడు, అభిచారిక ప్రయోగాలు చేసేవాడు, హింసతో కూడినటువంటి తామస యజ్ఞాలు చేసేవాడు క్రిమీస నరకానికి పోతాడు. అభిచారిక ప్రయోగాలు చేసేవాడు ఈ క్రిమీస నరకానికి పోతాడు. అభిచారిక ప్రయోగాలు చేసేవాడు అంటే ఇతరులకి హాని కలిగించేవాడు అని అర్థం ఇక్కడ. ఇక పితృగణాలు, దేవగణాలు వీళ్ళని వదిలిపెట్టేసి, అంటే వీళ్ళ భాగాలు వీళ్ళకి ఇవ్వకుండా భోజనం చేసేవాడు భయంకరమైనటువంటి లాలాభక్షము అనే నరకానికి పోతాడు. ఆయుధాలు తయారు చేసేవాడు అంటే ఇంట్లో కూర్చుని బాంబులు తయారు చేసేవాడు ఇటువంటి నరకానికే పోతాడు, ఈ లాలాభక్ష నరకానికి. అలాగే తన యొక్క సోదరుడితో సేవలు చేయించుకునేటటువంటి బ్రాహ్మణుడు, అలాగే తీసుకోకూడనటువంటి వస్తువుని దానంగా తీసుకున్నటువంటి వాడు, అధికారం లేని వాళ్ళతో యజ్ఞాలు చేయించేవాడు, తినకూడనటువంటి పదార్థాన్ని తినేవాడు, వీళ్ళందరూ కూడా
రుధిరౌఘ అనే పేరు కలిగినటువంటి నరకానికి పోతారు. సోమరసాన్ని అమ్మేవాడు కూడా ఈ నరకానికే పోతాడు. యజ్ఞాన్ని పాడు చేసేవాడు, గ్రామాన్ని నాశనం చేసేవాడు, వీళ్ళిద్దరూ కూడా వైతరణి నదిలో పడిపోతారు. వైతరణి నది అంటే చీము నెత్తురుతో ప్రవహించే నది. ఆ నదిలో నీళ్లుండవు, అంతా చీము నెత్తురే ప్రవహిస్తూ ఉంటుంది. యవ్వనంతో బాగా ఒళ్ళు పొగరెక్కి ఉన్నటువంటి వాడు, ధర్మం యొక్క హద్దులు ఉల్లంఘించేవాడు, అపవిత్రమైనటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా ఆచరించేవాడు, మోసము కపటము వీటితోనే జీవించేవాడు, వీళ్ళందరూ కూడా కృత్యము అనే పేరు కలిగినటువంటి నరకానికి పోతారు. అకారణంగా చెట్లను నరికేవాడు అసిపత్రము అనే నరకానికి పోతాడు. గొర్రె పిల్లల్ని అమ్మి జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు, పశువుల్ని హింసించేవాడు, కసాయివాడు, వీళ్ళు ముగ్గురు కూడా వహ్నిజ్వాల అనే నరకానికి పోతారు. వహ్నిజ్వాల అంటే అగ్నిజ్వాల. భ్రష్టాచారాలు పాటిస్తున్న బ్రాహ్మణుడు అంటే ఆచారాల్ని వదిలిపెట్టి భ్రష్టుడైపోయిన బ్రాహ్మణుడు లేదా క్షత్రియుడు లేదా వైశ్యుడు, వాళ్ల యొక్క ఆచారాలు పాటించకుండా భ్రష్టుడైపోయినటువంటి బ్రహ్మక్షత్రియ వైశ్యుడు ఎవడైనా సరే ఇటుకలు మొదలైనవి కాల్చడానికి ఇటుక బట్టీల్లో అగ్నిని రగులు కొలుపుతూ ఉంటారు చూడండి, ఇత్తడు, వీళ్ళందరూ కూడా ఈ వహ్నిజ్వాల అనే నరకానికే పోతారు. ఏవైనా వ్రతాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్రత లోపం చేసేవాళ్లు తమ యొక్క ఆశ్రమం దాని నుంచి కిందకి పడిపోయినటువంటి వాళ్ళు, అంటే గృహస్థాశ్రమంలో ఉంటూ గృహస్థాశ్రమ ధర్మాలు పాటించనటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా అత్యంత దారుణమైనటువంటి సాధంశము అనే నరకానికి పోతారు. బ్రహ్మచారి అయి కూడా స్వప్నంలో వీర్య స్ఖలనం చేసుకునేవాడు, పుత్రులతో పాటుగా విద్యాభ్యాసం చేసేవాడు స్వభోజనము అనే నరకానికి పోతాడు. ఈ రకంగా ఈ నరకాలు ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందలు వేల నరకాలున్నాయ్యా. అందులో ఈ పాపిని పడేసి వండేస్తారు, నిప్పుల్లో వేయించేస్తారు. ఇప్పుడు ఈ చెప్పుకున్నటువంటి ఈ పాపాలతో సమానమైనటువంటి వేల కొలది పాపకర్మలు కూడా ఉన్నాయి. నరకాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి. ఈ పాపాలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ నరకంలో దానికి సరిపోయినటువంటి శిక్షలు అనేవి తప్పనిసరిగా అనుభవించాలి. ఎవరైనా సరే మనోవాక్కాయ కర్మల ద్వారా ధర్మానికి విరుద్ధమైనటువంటి పనులు ఏమైనా చేసినట్లయితే వాళ్ళందరూ కూడా నరకానికి పోతారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా నరకంలో తలకిందులుగా వేళ్లాడదీసి హింసిస్తూ ఉంటారు. వీళ్ళని ఈ నరకంలో యముడి యొక్క దూతలు పెడుతూ ఉన్నటువంటి హింసలన్నీ కూడా దేవలోకంలో ఉన్నటువంటి దేవతల పైనుంచి చూస్తూనే ఉంటారు. కాబట్టి లోకంలో పాపకర్మలు చేసినటువంటి ప్రతి మానవుడు కూడా, ప్రతి జీవి కూడా తప్పనిసరిగా నరకానికి పోయి అక్కడ ఉన్నటువంటి శిక్షలన్నీ కూడా అనుభవిస్తాడు. అయితే నరకానికి వెళ్లకుండా ఉండాలి అంటే కొన్ని ప్రాయశ్చిత్తాలున్నాయి. గొప్ప గొప్ప పాపాలకి గొప్ప గొప్ప ప్రాయశ్చిత్తాలుంటాయి, చిన్న చిన్న పాపాలకి చిన్న చిన్నవైనటువంటి ప్రాయశ్చిత్తాలుంటాయి. ఏమిటి చేయాలి? ఈ ప్రాయశ్చిత్తం చేసినట్లయితే తాను చేసినటువంటి కర్మ, ఈ పాపకర్మ అనేది చాలా వరకు నశించిపోతుంది. అవి ఏమిటి అంటే 10 మందికి ఉపయోగించేటువంటి పనులు చేయటం, వాపి కూప తటాకాలు నిర్మించటం, దారికి 2 వైపులా కూడా చెట్లు నాటించడం, సత్రవులు కట్టించడం, అన్నదానం పెట్టడం, ఇవన్నీ కూడా అన్నదానము, వస్త్రదానము, గోదానము, ఇలా దానాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా
చాలా వరకు నువ్వు చేసినటువంటి పాపాలని నాశనం చేస్తాయి. కాబట్టి ఇదంతా కూడా ప్రాయశ్చిత్తమే. ఇలా ప్రాయశ్చిత్తం కనుక చేసుకున్నట్లయితే నీ పాపం అనేది చాలా వరకు పోతుంది. యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ప్రాయశ్చిత్తమే. అది కూడా అన్నింటికన్నా గొప్పదైనటువంటి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే పైసా ఖర్చు లేకుండా చేసే పని ఇది. శివనామ స్మరణ. ఆ ఈశ్వరుడి యొక్క నామాన్ని లేదా ఈశ్వరుడి యొక్క మంత్రాన్ని జపం చేస్తూ ఉండటం అంతే. ఈశ్వరుణ్ణి స్మరించినంత మాత్రం చేతనే నువ్వు చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఓ వ్యాస మహర్షి, జాగ్రత్తగా విను. శివనామాన్ని జపించినంత మాత్రం చేతనే మానవుడు చేసినటువంటి ఈ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఈ సనత్ కుమారుడు. అనంతమైనటువంటి భక్తిభావంతో రాత్రింబవళ్ళు కూడా ఆ ఈశ్వరుని స్మరించినటువంటి పాపాలన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోతాయి. కాబట్టి అటువంటి వాడు, ఈశ్వర ధ్యానం చేసేవాడు ఎప్పుడూ కూడా నరకానికి వెళ్ళడు. అయితే నరకము స్వర్గము అనేవి మానవులు, జీవులు చేసినటువంటి పాపము లేదా పుణ్యాన్ని అనుభవించడానికి ఏర్పాటు చేయబడినటువంటివి. పాపం చేసినవాడు నరకానికి పోతాడు, పుణ్యం చేసినవాడు స్వర్గానికి పోతాడు. చేసే పాపమేమో ఇక్కడ, అనుభవించేదేమో అక్కడ. కాబట్టి పాపం చేసినవాడు నరకానికి పోతాడు, పుణ్యం చేసినవాడు స్వర్గానికి పోతాడయ్యా. వీటన్నింటికన్నా మించినటువంటిది అన్ని రకాలైనటువంటి పాపాలకి కూడా ప్రాయశ్చిత్తం, చాలా గొప్పదైనటువంటి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే కేవలము ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేయటము. పరమేశ్వర ధ్యానం అదే అన్నింటికన్నా కూడా గొప్పదైనటువంటి ప్రాయశ్చిత్తము అని 13 దగ్గర నుంచి 16వ అధ్యాయం దాకా ఈ 4 అధ్యాయాలను కూడా రకరకాలైనటువంటి పాపాలు, ఆ పాపాలు పోగొట్టుకోవడానికి మనం చేయవలసినటువంటి ప్రాయశ్చిత్తం, ఇవన్నీ కూడా వివరించడం జరిగింది.